చిన్న వాక్యం అందరూ కూడా మరి బైబిల్ తెరిచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడుకునిపై ప్రేమ చేత అయిన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. హల్లెలూయా. ఈ పరిశుద్ధ దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజా, నీకు స్తోత్రాలు. మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చును. అది నీ స్వరం యూనిటీ ఉన్నది. నిశ్చయంగా నీ స్వరము మాకు ఎంత అవసరమైనది ప్రభువా. అది లేకుండా మేము జీవించలేం. దేవదిగో ప్రతి ఒక్కరితోనూ నాతోనూ మాట్లాడండి. వినగల చెవులు దయచేయండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాకని సెలవిచ్చున్నాం. ప్రతి విధమైన బలహీనతను, ప్రతి విధమైన రోగమును నజరేయుడు యేసుక్రీస్తులో కొట్టివేయుచున్నాను స్వామి. దేవదిగో నాయన సంధ్యారాగమును జ్ఞాపం చేసుకోండి. దావిదిగో నాయన మరి హాస్పిటల్లో ఉంటుండగా నీ కుమార్తెను ప్రభువా, ఆమె లోపల ఉన్న ఇన్ఫెక్షన్ ప్రభువా దేవా నిశ్చయంగా నీ యొక్క రక్తము చేత కడిగివేయమని బ్రతిమాలకొచ్చున్నాను. దేవా నువ్వు నిలబెట్టమని బ్రతిమాలకొచ్చున్నాను. సహాయం చేయండి అయ్యా. దేవా మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం. అది నీ స్వరమే కదా. మరి నాయన ఇక్కడ నన్ను పూర్తిగా నా మానవ స్వరం మరుగు చేయండి. నీ ఆలోచన ఇక్కడ ఉంచండి, నీ తలంపులు ఇక్కడ ఉంచండి, నీ ప్రసన్నత ఇక్కడ ఉంచమని బ్రతిమాలకొచ్చున్నాను. దేవని గొప్ప కార్యమయడలో జరిగించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్, ఆమేన్. అందుకు కూడా ఓన్లీ వీళ్ళు పాడదామండి. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ only believe. Jesus is here, my Jesus is here, and all things are possible. Jesus is here, Lord, I believe. My Lord, I believe that all things are possible. Lord, I believe. God bless you. అందరూ కూర్చుందాం. మరలా మనం దేవుని మర్మము ఉన్న క్రీస్తు బయలుపరచబడును అనేక వర్తమానం నుంచే కొన్ని విషయాలు మనం విందామండి. హల్లెలూయా. మన మెసేజ్ పేరేంటండి? దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడును. ఆయన ప్రతి కాలంలో కూడా తన ప్రజలకు ఏమవుతున్నాడు? బయలుపరుచుకుంటూ ఉన్నాడు. పాత నిబంధనలో ఆయన యెహోవాగా బయలుపరుచుకున్నాడు. క్రొత్త నిబంధనలో ఆయన యేసుక్రీస్తుగా బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఆలోచన చేస్తున్నారు? మరి ఈ కాలంలో కూడా ఆయన బయలుపరుచుకోవాలిగా. కానీ ఎక్కడ బయలుపరుచుకున్న ఆయన ఒకే ఆత్మగా ఉన్నాడు. పాత నిబంధనలో ఆయన ఆత్మగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఆ మేడ గదిలో ఆత్మగా దిగి వచ్చాడు. వచ్చిన దేవుడు మళ్ళీ పైకి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదండి. ఇంచుమించు 2000 సంవత్సరాల నుంచి ఆయన తన ప్రజలలో నివాసము చేర్చు ఉన్నాడు. ఆయన అన్నాడు, యుగయుములు నేను మీతో నివాసము చేదును. దేవునికి స్తోత్రం. యుగయుములు ఆయన వధువులో నివాసం చేర్చున్నాడు. ఎందుకు నివాసం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో ఈరోజు ఆయన ప్రణాళిక ఏంటో మనం అర్థం చేసుకుందాం. హల్లెలూయా. దేవుని మర్మమైన క్రీస్తు ఏమవుతున్నాడు? బయలుపరుచుకుంటున్నాడు. దేవుని మర్మములో 3 మర్మముల గురించి చెప్పాను మొన్న వారం. ఎంతమంది గుర్తుపెట్టుకున్నారండి? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన పట్ల 3 ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఏంటనంటే, మొదటగా తన ప్రజలకు ఆయన బయలుపరుచుకోవాలి. రెండవదిగా ఆ ప్రజల్లో ఆయన ప్రధాన భాగమును కోరుకున్నాడు. మనలో ఉన్న ప్రధాన భాగం ఏంటి? నీ హృదయం.
ఆ హృదయమైన కోవిల్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? అందుకే వాక్యం చెబుతుంది, నీ దేహమే దేవుని ఆలయం. మూడవదిగా, ఆదాము వలన పోగొట్టుకున్న ఆ యొక్క ఏదేను మరలా తిరిగి నిత్యమైన ఏదేనుగా మార్చి మనకు అప్పగించడమే ఆయన మూడవ ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఏదేనులోకి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? ఆ ఏదేనులో ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఏదేనులో జీవించాలని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? ఆ నిత్యమైన ఏదేనులోకి వెళ్ళడానికి మనం అందరము ప్రతి ఆదివారము దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క విషయాలు కొన్ని విషయాలు మనం విందాం. దయించి అందరూ కూడా మరి ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 4వ వచనం చదవండి ఎవరైనా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా ఎవరి కోసం నిర్ణయించుకున్నాడు? ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ముందుగా, జగత్తుకు పునాది వేయబడక ముందుగా. నువ్వు తల్లి గర్భంలో పుట్టినప్పుడు దేవుడు ఎన్నుకోలేదు నిన్ను. ఈ భూమి సృష్టించబడక మునిపే, ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే, సముద్రము లేనప్పుడే, ఇసుకంత రేణువు లేనప్పుడే, ఏమీ లేనప్పుడే ఆయన ఆలోచనలో దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది ముందు నిర్ణయమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు ఆయన ఏం చేశాడంటే, తన ప్రజలను రక్షించడానికి ఆయన మానవుల వల్ల మారిపోయాడు. మానవ రూపం ఎత్తవలసిన అవసరం ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? ఆయన మట్టి రూపం ఎందుకు దాల్చాడు? ఆయనకి ఏ అవసరం ఉంది? మట్టిలోకి రావడానికి ఎవరు కావాలి ఆయనకి? ఆ మట్టిలో నివసిస్తున్న నిన్ను రక్షించడానికి ఆయన మట్టి రూపం ఎత్తాడు. ఆయన మట్టిలోకి వచ్చాడు. ఆయన ఆత్మస్వరూపుకున్న దేవుడు, మహిమగా ఉన్న దేవుడు, అదృష్టుడున్న దేవుడు ఇప్పుడు మానవ రూపము ధరించి ఇప్పుడు నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన మన కొరకు మన వలె జన్మించి మన సమీప బంధువుడుగా మారి మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రతి కాలంలో ఆయన బయలుపరుచుకుంటున్నాడు. నిజమేనా? పాత నిబంధనలో యెహోవాగా బయలుపరుచుకున్నాడు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా బయలుపరుచుకున్నాడు. మరి ఈ కాలంలో మరి ఆయన మనకి ఎలా బయలుపరుచుకుంటున్నాడు? బలిష్ఠుడైన వేరొక దూతగా బయలుపరుచుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన మాత్రము నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. మారని వాడుగా ఉన్నాడు, మార్పు లేని వాడుగా ఉన్నాడు. ఆయన సత్యస్వరూపైన ఆత్మగా ఉన్నాడు. మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే సర్వ సత్యంలోని తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. సత్యం అంటే ఏంటంటే యేసును తెలుసుకుంటే సత్యమే, యేసు దేవుడని తెలుసుకుంటే సత్యమే. కానీ అక్కడితో సరిపోదండి. నీవు దేవుడని ఎలాగో తెలుసుకున్నావో అన్యులు కూడా అలాగే అనుకున్నారు. యేసు ప్రభు కూడా అందరి దేవుళ్ళో ఒక దేవుడు, నాట్ ఓన్లీ ఒక్క దేవుడు కాదు, అసలు ఒక దేవుడు అని మాట్లేదు, ఆయనే దేవుడు. ఒక్క దేవుడు అని అంటే మరొక దేవుడు ఉన్నాడండి. ఒక్క దేవుడు కాదండి, ఒకే ఒక్కడు. ఆయన ఒకటో దేవుడు కాదు, రెండో దేవుడు కాదు, మూడో దేవుడు కాదు. ఆయనకి ఏ స్థానం ఇవ్వట్లేదు. ఆయనకి ఇచ్చే ఒకే ఒక్క స్థానము, ప్రథమ స్థానము. ఆయనే సృష్టికర్త, ఆయనే సజీవుడు, ఆయనే విమోచకుడు, ఆయనే రక్షకుడు, ఆయనే స్వస్థపరచువాడు, ఆయనే సమస్తమునకు ఆధిపత్యం కలిగిన వాడు, ఆయనే ఆది సంభూతుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు ఎవరిలోకి వచ్చి బయలుపరుచుకుంటాడంటే, ఒకప్పుడేమో ఆయన ఆత్మగున్న దేవుడు లోగోస్లోకి వచ్చాడు. లోగోస్లో తను ప్రత్యక్షపరుచుకున్నాడు. లోగోస్లో ఉన్న అదే వాక్యము ఇప్పుడు ఆదాములోకి వచ్చింది. ఆదాములో తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆదాము అవ్వ మాట విని పడిపోయినప్పుడు ఆ లోగోస్లో ఉన్న అదే వాక్యము ఏమైపోయింది? తిరిగి ఎక్కడి వచ్చిందో ఆ స్థానానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆదాము ఒంటరివాడైపోయాడు. నిజమేనా?
దేవునికి స్తోత్రం. మరలా ఆదామును విడిపించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆదామును విడిపించడానికి. ఎవరినండి? ఎందుకంటే మనమందరం ఎక్కడున్నాం? మనమందరం ఎక్కడున్నాం? ఆయనలో ఉన్నాం. ఓకే, ఆయన ఎప్పుడైతే ఆదామును చేశాడో మనల్ని అందరినీ ఆదాము వెన్నులో పెట్టాడు అన్న. మనమందరం ఎక్కడున్నాం? మన పితరుడైన ఆదాము వెన్నులో ఉన్నాం. ఆదాము నుంచే మనం అందరం బయటకు వచ్చాం. ఆదాము మన పితరుడు. ఆదాముని మరలా కాపాడడానికి, ఆదామును మరలా రక్షించడానికి అక్కడ ఆయన ఒక గొర్రె పిల్లను వధించి ఆ యొక్క గొర్రె చర్మమును అతడికి కప్పి, ఆ చర్మం కూడా ఎలా ఉంది? రక్తముతో ఉన్నదంట. ఆ చర్మం ఎలా ఉందండి? వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి ఆయన రక్తముతో ఉన్న గొర్రె చర్మములు వారికి ధరింపచేశాడు. ఆ రక్తము వారి పాపములు ఏం చేసింది? కప్పింది. కానీ ఈ కాలంలో ఆ గొర్రె పిల్ల ఎవరో మనకు అర్థమైపోయింది. అప్పుడు భౌతికమైన గొర్రె పిల్ల వధించబడింది. అనాదిలో ఆయనే వధించబడి ఉన్నాడు. అనాదిలో వధింపబడిన గొర్రె పిల్ల ఆ ప్రభువైన యేసుక్రీస్తే. వారి రక్తాన్ని కప్పింది అంతే. నిజమేనా? ఎంతమంది ఇక్కడ ఆలోచన చేస్తున్నారు? కానీ ఈ పస్కా బలి పశువైన గొర్రె పిల్ల మన కొరకు వధించబడి మన ప్రతి పాపమును కప్పట్లేదు. కప్పుతుందండి. కప్పుతుందా? కడుగుతుందా? దేవునికి స్తోత్రం. మన పాపంలో కప్పట్లేదండి, కడిగేయడానికి ఆయన గొర్రె పిల్లగా వచ్చి ఉన్నాడు. ఆ గొర్రె పిల్లగా మన కొరకు మరణించి ఉన్నాడు. ఆ బలి పశువు మన కొరకు మరణించి ఉన్నది. ఆ రక్తము మన ప్రతి పాపంలో, మన ప్రతి డాగును కడిగి వేసింది. ఇంకో పాపానికి పులి స్టాప్ పెట్టింది మాట. ఏంటది? రక్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొంతమంది వ్యక్తులను బైబిల్ నుంచి కొంతమందిని చూడొచ్చండి. చూద్దాం. దేవునికి స్తోత్రం. ఎంతమంది సహకరిస్తారు? బైబిల్లో కొంతమంది వ్యక్తులు దేవుని కనుగొనుటకు వారి యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టారు. జ్ఞానం ద్వారా దేవుని మనం కలుసుకోలేం. ఎంతమందికి అర్థమవుతుంది? ఏమంటే జ్ఞానం ద్వారా, నీ జ్ఞానం ద్వారా తెలుసుకుంటావా? నీ తెలివితేటల ద్వారా దేవుని తెలుసుకోగలవా? బైబిల్ అంటుంది ఆయనే నన్ను కనుగొను, ఆయనే నన్ను మొదట ప్రేమించును, ఆయనే నశించిపోతున్న నన్ను కనుగొని రక్షించును. నేను కనుగొనలేదు, నేను వెతకలేదు. నువ్వు వెతికావని అనుకుంటే భ్రమలో ఉన్నావు. నేను తెలుసుకున్నాను ఆయన గురించి అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు. సారీ, ఆయన మనల్ని కనుగొనలేం. ఆయనే మనల్ని కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. మన జ్ఞానంతో దేవుని వెతికితే దొరకడు, మన తెలివితేటలతో దేవుని వెతికితే దొరకడండి. హల్లెలూయా. ఒకవేళ దేవుడి యొక్క మర్మములో నీవు పాలు భాగస్తుడు అయితే, దేవుని యొక్క ఉద్దేశంలో నీవు కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ మర్మముల నీవు దేవునికి తెలియజేస్తాడు. ఎంతమంది ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నారు? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నేను ఒక ఖైదీనని చెప్పాడు ఒక వ్యక్తి. ఎవరండి? ఎవరికి ఖైదీ అంట? మరి నీవెవరికి ఖైదీ? టుడే నీవు ఎవరికి ఖైదీగా ఉన్నావు? ఈరోజు నువ్వు ఎవరికి ఖైదీగా ఉన్నావు? నిజమేనా? దేవునికి స్తోత్రం. నువ్వు క్రీస్తుకు ఖైదీగా ఉంటే నువ్వు ఎలా మారిపోతావో తెలుసా? నీ సొంత చిత్తాలు ఏమీ చేయవు, నీ సొంత ఆలోచనలు ఏమీ పనికిరావు, వాటిని పక్కన పెడతావు. దేవునికి స్తోత్రం. మన పౌలును గమనించినప్పుడు అతడు గొప్ప పండితుడు. నిజమేనా? పౌలు గొప్ప పండితుడు. పౌలును దేవుడు జగత్ పునాది వేపడం ముందే చూశాడంటారా? హల్లెలూయా. జగత్కు పునాది వేపడం ముందే చూశాడా లేదా? తల్లి గర్భము పడక మునిపే చూచాడా లేదా? పిండముగా ఉన్నప్పుడే చూచాడా లేదా? ఆయన పరిచర్ను దేవుడు ఎప్పుడు చూశాడంట? వచ్చాక చూడలేదు, ముందే చూశాడంట. నీవు ఎలాగ ఉంటావో దేవుడు ఎప్పుడు చూశాడు? నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు కాదు, ఆయన ముందు ఆలోచనలో చూశాడు. హల్లెలూయా. గమనించండి. మరి పౌలు గొప్ప పండితుడు అయినా సరే అతడు వాక్యం కొరకు ఏం చేశాడు? క్రీస్తుకు ఖైదీగా మారిపోయాడు. హల్లెలూయా.
అతడు గమలీయేలు వద్ద బాగా చదువుకున్నాడు. అతను గొప్ప ఆశయాలు ఉన్నాయా లేవా? పౌలు యొక్క జీవిత చదివినప్పుడు మీకు ఒకటి తెలుసండి, పౌలు యొక్క వస్త్రం నలిగిపోకుండా ఉండేవాడంట, బురద పడకుండా ఉండేవాడంట, చెమట పట్టనిచ్చేవాడు కాదంట. అమ్మా, మన ఇంట్లో కొంతమంది ఉంటారు కదా, ఉండరా? చెమట వాసన వస్తే చాలు మళ్ళీ ఆ షర్ట్ మళ్ళీ రెండోసారి వేయరు. నలిగితే చాలు షర్ట్ వేసుకోరు. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? ప్రవక్త చాలా చక్కగా చెప్పాడు. పౌలు అంట అసలు ఒక వస్త్రం వేసుకున్నాడంటే మరలా తర్వాత రోజు వేసేవాడు కాదంట. అతడు చాలా గొప్ప వస్త్రాలు కలిగి ఉన్నాడు, మంచి కుటుంబంలో నుంచి వచ్చినవాడు, అతను మంచి జ్ఞానవంతుడు, మంచి తెలివైన వాడు. హల్లెలూయా. కానీ తన జ్ఞానంతో ఉన్నంతసేపు అతడు దేవుని కనుగొనలే. కానీ ఒక సమయం వచ్చింది, బురద అంటకుండా, బూడిద అంటకుండా, మట్టి అంటకుండా తిరిగిన ఆ పౌలును దేవుడు దర్శించాడు. ఎక్కడ పడేశాడు? నీకు ఏదైతే ఇష్టం కాదో అక్కడ పడేస్తాడు. నువ్వు ఏదైతే ఇష్టపడవో అక్కడే పడేస్తాడు నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క పౌలు ఎప్పుడైతే ఆ గుర్రం నుంచి పడ్డాడో, ఇప్పుడు పౌలుకి ఒక ప్రత్యక్షత వచ్చింది. ఏమన్నాడు? నువ్వెవడు ప్రభువా? నేను ఇప్పటి వరకు పడిపోలేదు, నన్ను పడగొట్టినాడు ఎవడో లేడు, నేను ఎంతో చక్కగా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి నువ్వెవడవు అసలు నన్ను పడేసినోడివి అని అంటే ఆయన ఏమన్నాడమ్మా? నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. అక్కడ యేసు ప్రభు ఎలా ఉన్నాడు? జుట్టు వేసుకుని, జొలబాలు వేసుకుని, ఎర్రని వస్త్రం ధరించుకుని ఒక మనిషి వల్ల వచ్చాడు. అక్కడికి ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడమ్మా? పౌలు దగ్గరికి ఎలా వచ్చాడు? ఎవరు మాట్లాడలేదు, చెప్పండి. ఇప్పుడు పౌలు దగ్గరికి ఎలా వచ్చాడు? అగ్ని స్తంభం వల్ల వచ్చాడు ఆయన. ఈ అగ్ని స్తంభం ఎవరో పౌలు బాగా ఎరిగినవాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన అదే అగ్ని స్తంభం ఇప్పుడు నాకు ప్రత్యక్షమైంది, అదే నన్ను పడవేసింది. ఆ అగ్ని స్తంభం ఎవరో కాదు, అది దేవుడని యెహోవాయే అనుకున్నాడు. అందుకే నువ్వెవడు ప్రభు అని అడుగుతున్నాడు. నువ్వెవడో నాకు చెప్పు, నన్ను పడవేసో నువ్వెవరో అని అడిగితే ఆయన అంటున్నాడు, నీవు హింసించుచున్నా యేసును. అగ్ని స్తంభమును చూసి అతడు తన కళ్ళును కూడా పోగొట్టుకున్నాడు, గుడ్డివాడయ్యాడు. నిజమేనా? గుడ్డివాడయ్యాడా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గమనించండి, అతడు ఆ దేశంలోని గొప్ప అధికారంట, అతడు ఆ దేశంలో తెలివైన వాడు, గొప్పవాడు, ఆ దేశంలోని గొప్ప వ్యక్తి. కానీ యేసుక్రీస్తును వ్యక్తపరచుటకు వాక్యములో ఒక భాగమొకటుకు అతడు సమస్తమును త్యాగము చేయవలసి వచ్చును. ఏం చేశాడు? సమస్తాన్ని ఏం చేశాడు? అమ్మ అందరూ చెప్పాలి, మాట్లాడండి. మీరు ఇక్కడ ఎవరన్నా త్యాగం చేస్తున్నారా? తన తెలివిని చెప్పాలి, తన తెలివిని త్యాగం చేశాడు, అధికారమును త్యాగం చేశాడు. అతడు ఆ దేశంలో గొప్ప వ్యక్తిగా ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, కానీ అతడు సమస్తమును వాక్యము కొరకు త్యాగం చేశాడంట. త్యాగం చేశాడు కనుకే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఎవరో త్యాగం చేస్తారో ఎవరో త్యాగం చేయరో దేవుడికి ముందే తెలుసు. ఇక్కడ ఉంటాం మనం ఆరాధనలో, దేవుని సన్నిధికి వస్తాం, కానీ కొన్ని విషయాలు మనం ససేమరా తగ్గేదిలే, నేను తగ్గను అంటారు. బైబిల్ ఏం చెప్తుంది? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు. మరి ఇక్కడ ఆ డైలాగులు ఇప్పుడు అందరికీ నోటెడ్ అయిపోయింది. నోటెడ్ అయిపోయిందా లేదా అమ్మా? చెప్పండి అమ్మా. పిల్లల సైతం కూడా ఆ జబ్బు అందరికీ సోకేసింది. నిజమేనా? ఎవరన్నా ఏదైనా చెప్పారనుకో, పని చేయమంటే తగ్గేదేలే. ఎంతమందికి అర్థమవుతుంది? మనం ఏదైనా పని చెప్తుంటే పిల్లలు కూడా ఏమన్నారు? ఏంట్రా తగ్గేదేలే అని ఒకటి బీకామంటే ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడేమో తగ్గించుకోమనంటే వీళ్ళేమంటారు? ఈరోజు దేవునికి కావాల్సింది ఎవరంటే తగ్గించుకునేవారు కావాలి. అన్ని విషయంలో తను తగ్గించుకుంటేనే దేవుడు హెచ్చించిస్తాడు.
నువ్వు ఇంకా హెచ్చించుకుంటే నిన్ను నువ్వు హెచ్చించుకున్నావా, నువ్వేమైపోతావు? తగ్గింపు పడతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అతను చాలా తగ్గింపు వ్యక్తిగా మారిపోయాడు. గొప్ప వ్యక్తే, తెలివైన వాడే, జ్ఞానవంతుడే. కానీ దేవుడు అతని ముందు జ్ఞానంలో చూసి ఉన్నాడు, ముందు నిర్ణయంలో చూసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును దేవుని కొరకు త్యాగం చేశాడు. సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. ఆస్తిని పెంటగా ఎంచుకున్నాడు, అంతస్తులు పెంటగా ఎంచుకున్నాడు. తనకు కలుగున్న దానితో దేవుని ఆరాధించడం తెలుసుకున్నాడు. అనేక రోజులంట వస్త్రం లేకుండా దిగంబరగా ఉన్నాడంట. ఎందుకు లేదండి? ఒకటే వస్త్రం, బంధించారు. ఎక్కడ తీసుకుపోయారు? ఖైదీలు ఉంచే స్థలం ఏంటో తెలుసా? సముద్రం మధ్యలో ఉండే దీవులు. ఆ దీవుల్లో తీసుకెళ్లాలంటే వాళ్ళ మీద ప్రయాణం చేయాలి. ఆ వాడ మీద ఎక్కించి పౌలును బంధించి ఆ యొక్క తనతో ఉన్న ప్రజలను కూడా బంధించి తీసుకుని వెళ్తుంటే, దేవునికి స్తోత్రం, ఆ ఖైదీలను బంధించి తీసుకెళ్తుంటే పౌలుకున్నది ఒకటే వస్త్రం. పాపం మొదట్లో ఈ వస్త్రం తీసేసి మళ్ళీ ఇంకో వస్త్రం వేసుకున్నాడు. రోజుకో వస్త్రం మర్చివాడు. సెంటు కొట్టకుండా బయటకు వచ్చేవాడు కాదు, ఇస్త్రీ లేకుండా బయటకు వచ్చేవాడు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తుని ఎప్పుడైతే తన సొంత రక్షణగా అంగీకరించాడో వస్త్రాల విషయంలో కూడా అతడు అస్సలు లెక్క చేయట్లే. దేవునికి స్తోత్రం. ఆ వాడలో, ఆ తుఫాన్లో అతడు ఆ వాడ బద్దలైపోయినప్పుడు అతడు ఏమయ్యాడంట? తడిచిపోయినప్పుడు ఏమవుతాడు? ఆ వస్త్రాలతో ఉండిపోతాడండి, తడిచిన వస్త్రాలతో. వస్త్రహీనుడైపోయాడంట, దిగంబరు అయిపోయాడంట. ఆ వస్త్రాలు మళ్ళీ పిండుకొని ఏం చేశాడు? మళ్ళీ వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పరిచర్య అంటేనే అదండి. దేవుని కొరకు నువ్వు ఇప్పుడు మన వాళ్ళు అలా చేయమంటే చేస్తారండి? నువ్వు అలా చెయ్యవని దేవుడు ఈ కాలంలో తీసుకొచ్చాడు. నీకు కావాల్సిన ప్రతిదీ దేవుడు నీ అవసరాలు తీర్చేస్తున్నాడు. ఆ వాలికలా నువ్వు శ్రమ పడమంటే, వాలికలా నువ్వు పుల్లులకి అప్పగించబడతావంటే నువ్వు ధైర్యంగా ఉంటావా? నీ గుండె సరిపోదని ఆయనకి తెలుసు, నా గుండె సరిపోదని ఆయనకి తెలుసు. అందుకే ఈ గుండె ధైర్యం లేనోని దేవుడు ఏం చేస్తాడంటే చివరి కాలంలో తీసుకొచ్చి ఆయన వధువుగా ఎన్నుకున్నాడు. వారు గుండె ధైర్యం కలిగిన వాళ్ళు కాబట్టి నువ్వు చంపేసుకుంటావా, మరణమా, నీ ముళ్ళెక్కడా, నీ విజయం ఎక్కడా అని వారు ధైర్యంగా మరణమును ఎదుర్కొని వారు నిలబడ్డారు. అదే మరణం నీ దగ్గరకు వచ్చిందనుకో, నువ్వు చెప్తావా? మరణమా, నీ ముళ్ళెక్కడా, చెప్పమ్మా, నేను వెళ్ళి తీసుకుంటాను. అంత ధైర్యం మనకి ఎక్కడుంది? మనం పిరుకోవాలని తెలుసు ఆయనకి, గుండె ధైర్యం లేదని మనకు తెలుసు. అయితే దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడికి నువ్వే కావాలి. ఈ కాలంలో దేవుడికి నువ్వే కావాలి. హల్లెలూయా. లాస్ ఏంజల్స్ పట్టణంలో కొంతమంది పరిశుద్ధులు దేవుడు చూశాడు, వారినే కావాలి ఆయనకి. ఆ పట్టణం అంతా అవసరం లేదు ఆయనకి. ఈ కాకినాడ పట్టణంలో అందరికి ఆయనకి అవసరం లేదు. ఎవరు కావాలి? ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రజలు మాత్రమే కావాలి ఆయనకి. ఆ ప్రజలు నీవు ఉంటే నీ అవసరాలన్నీ ఆయన తీరుతాడు. కానీ నువ్వేం చేయాలి? కొన్ని వాటిని త్యాగం చేయాలి. నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ స్వబుద్ధిని, నీ సొంత చిత్తాన్ని అన్నిటినీ నువ్వు దేవుని కొరకు త్యాగం చేసినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటూ మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, పౌలు అంటే ఒక చోటుకు వెళ్ళడానికి ఆలోచన చేశాడంట, ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ఆలోచన చేశాడంట. దేవునికి స్తోత్రం. కానీ తన స్వచిత్తం నెరవేర్చకుండా ఆత్మ తను ఏం చేస్తుందంట? అడ్డగించిందంట. నువ్వు అక్కడికి వెళ్ళడానికి లేదు. అమ్మా, ఎవరన్నా పిలితే చాలు మనం ఏమవుతాం? వెళ్ళిపోతాం. ఇంకా ప్రార్థన ఉండదు, ఏముండదు. పౌలంట బైబిల్లో చెప్తుందండి, పౌలు ఒక ఊరు వెళ్దామని అనుకున్నాడంట. అక్కడికి వెళ్ళి సువార్త చేద్దాం అనుకున్నాడంట. అక్కడికి వెళ్ళి ఎంతమందికి అర్థమవుతుంది? సువార్త చేద్దాం అనుకుని బయలుదేరే ముందు ఏం చేసిందంటే అతని ఆలోచనలంట ఆత్మ అడ్డగించిందంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఆత్మ ఏం చెప్పిందంట? నువ్వు వెళ్ళొద్దని చెప్పిందంట. వెళ్ళొద్దని చెప్తే పౌలు ఏం చేశాడు? వెళ్ళాడా? మాట్లాడలేదు. మీరు అసలు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలే? మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే ముందు ఏం చేయాలి? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ముందు మనం ఏం చేయాలి? ఒక ప్రేరేపణ లేకుండా వెళ్ళామనుకో అక్కడ నీకు అవమానం ఎదురవుతుంది. ఒక ప్రేరేపణ నుండి వెళ్ళామనుకో అక్కడ నీకు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అతనికి పిలుపు ఉన్న, అతడు వెళ్ళే ఆ ఆసక్తి ఉన్న ఆ ఊరికి వెళ్ళే టైంలో అతడు సొంత చిత్తంతో వెళ్దాం అనుకున్నాడు. కానీ దేవుని ఆత్మంట అతను అడ్డగించిందంట. బైబిల్ అంతమంది చదువుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే గమనించండి, ఈ విషయం సగం ఆత్మ సంబంధులు కూడా గమనించట్లేదంట. ఏ ఆత్మ సంబంధులు? వాళ్ళు గమనించిన వాళ్ళు ఎంత బాగుంది అంటున్నాడు. పూర్తి ఆత్మ సంబంధులు ఏం చేస్తారు? వెళ్ళమని ప్రేరణతో వెళ్తారు. వెళ్ళకూడదంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు తన స్వయిష్టమును జరిగించకుండా అడ్డగించబడును, ఆత్మ నన్ను అడ్డగించనని చెప్పాడు అతడు. ఎందుకంటే అతడు ఏమయ్యాడు? క్రీస్తుకు ఖైదీగా మారిపోయాడు. అందరూ చప్పట్లు కొడతారా? అతడు ఏమయ్యాడండి? అవునా కాదా? క్రీస్తుకు అతడు ఏమయ్యాడండి? నిజమేనా? హల్లెలూయా. మరి క్రీస్తుకి ఖైదీ అన్నవాడు ఎక్కడికైనా కదలగలడా? క్రీస్తుకి ఏమైపోతాడు? అతడు దూరం అయిపోతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు ఏమయ్యాడు చెప్పండి? క్రీస్తుకి ఖైదీనా? హల్లెలూయా. చూడండి ఒకసారి ఫిలెమోనుకు రాసిన పత్రిక, మొదటి వచనం, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును. ఏమంటున్నాడు? అన్నాడా? నేను క్రీస్తుకు అన్నాడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తీమోతిను, మా ప్రియుడును జతపనుడైన ఫిలెమోనుకు, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్పికును, నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి రాయినది. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నేను క్రీస్తు యేసుకి. మరి కొంతమంది గురించి చెప్తున్నాడు 23వ వచనంలో, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా వందనములు చెప్తున్నారు. వీళ్ళందరూ ఏమై ఉన్నారంట? క్రీస్తు యేసునందు వారు కూడా ఖైదీలుగా ఉన్నారంట. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? నిజమేనా? హల్లెలూయా. ఒక ఊరికి వెళ్దాం అనుకున్నాడు పౌలు. వెళ్దామంటే దేవుడు అన్నాడు వెళ్ళొద్దు అన్నాడు. ఈ కాల ప్రవక్త కూడా అనుకున్నాడంట యెరూషలేము వెళ్దామని. అనుకున్నాడు లేదా? అమ్మా వెళ్దామని ఫ్లైట్ ఎక్కేశాడు, టికెట్ కొనేసుకున్నాడా? ఫ్లైట్ ఎక్కేశాడు. ఎక్కి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ ఫ్లైట్ నేరుగా వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? అక్కడికి నేరుగా. అది ఒక చోటకి వెళ్ళి, ఇప్పుడు మొన్న మేము ఊటీ వెళ్ళాం కదండి, కోయంబత్తూరు వెళ్ళినప్పుడు, మొదటిసారి వెళ్ళినప్పుడు విజయవాడలో ఫ్లైట్ ఎక్కాము. అది హైదరాబాద్లో దిగింది. హైదరాబాద్లో మళ్ళీ ఏం చేసాం? హైదరాబాద్లో నుంచి మారి కోయంబత్తూరుకి ఇంకో ఫ్లైట్ ఎక్కాం. ఎంతమందికి అర్థమవుతుందండి? మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, విజయవాడలో ఫ్లైట్ ఎక్కాం, అది మెద్రాస్ తీసుకెళ్ళింది. మెద్రాస్లోంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కాం, కోయంబత్తూరు తీసుకెళ్ళాం. డైరెక్ట్గా కొన్ని డైరెక్ట్గా ఉంటే కొన్ని డైరెక్ట్గా. అలాగే ఈ కాలప్రవక్త యెరూషలేముకి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కాడు. కానీ యెరూషలేముకి ముందే ఒక ప్రాంతం దగ్గరికి వచ్చేటికి అక్కడ ఫ్లైట్ ఆగిపోయింది. కొన్ని సాంకేతిక లోపాలు వచ్చాయి. దేవుని ఆత్మ చెబుతుంది, నువ్వు ఇప్పుడు వెళ్ళే సమయం కాదని చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడికి ఈ బ్రహ్మ యొక్క వర్తమానం అక్కడికి వెళ్తే ఈరోజు మనం ఆ వర్తమానం మనం అందుకోలేము. ఎందుకంటే అమ్మ వింటున్నారా? దేవునికి స్తోత్రం. యూదులు త్రోసేస్తేనే వాక్యం ఎవరి యొద్దకు వచ్చింది. ఇప్పుడు మన యొద్దను అన్యులైన మన యొద్దకు వచ్చినప్పుడు ఈ వాక్యము మరలా ఎక్కడికి పోతుంది? యూదుల దగ్గరికి వెళ్ళిపోద్ది. కానీ ఇప్పుడు వెళ్ళే సమయం ఇంకా లేదు, నువ్వు వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు. ప్రవక్త ఏం చేశాడు? మానుకున్నాడు, వెళ్ళిపోయాడు. మానుకున్నాడా లేదా? పౌలు ఏం చేశాడు? మానుకున్నాడా లేదా? నన్ను వెళ్ళొద్దంటే మానేస్తాను ప్రభు అని మానేశాడా లేదా? దేవునికి స్తోత్రం. అంటే దేవుని చిత్తం లేకుండా మనం ఎక్కడికి కూడా, అందుకే తన సొంత చిత్తము నెరవేర్చకుండా ఆత్మ అతన్ని అడ్డగించిందంట. సగం ఆత్మ సంబంధులు దీన్ని గమనించిన ఎంత బాగుండు. అతడు తన స్వయిష్టమును జరిగించకుండా అడ్డగింపబడు, ఆత్మ నన్ను అడ్డగించిన అతడు క్రీస్తు ఖైదీనని చెప్పాడు. నిజమేనా? క్రీస్తు ఖైదీగా ఉన్నవారు కూడా ఏం చేస్తారు? ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు దేవుని దగ్గర ప్రార్థిస్తారు. ఏ సహోదరుడికైనా స్వార్థ ప్రకటించాలంటే ముందు దేవుని దగ్గర ప్రార్థిస్తారు. ఏ ఇంటికైనా వెళ్ళి వర్తమానం చెప్పాలంటే ముందు దేవుని దగ్గర ప్రార్థిస్తారు. ప్రార్థించి వెళ్ళండి, దేవుడు ఏం చేస్తాడు?
ప్రార్థించకుండా వెళ్ళండి, ఏమవుతుంది? అవమానంతో తిరిగి వస్తావు. దేవునికి స్తోత్రం. ఒకరోజు నువ్వు చూడండి, పౌలుని ఒక సోదుగత్తే, సోదు చెప్పు స్త్రీ వెంబడిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? ఆమెలో ఏముందంటే దెయ్యం ఉంది. దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తి ఎవరిలో ఉంది? అమ్మా వింటున్నారా? పౌల్లో ఉందంట. దెయ్యాలు వెళ్ళగొట్టు శక్తి దేవుడు పౌల్లో పెట్టాడు. పౌలుకు ఆ శక్తి ఉన్నదని తనకు తెలుసా లేదా? దెయ్యాలు తను ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోతున్న ఆ యొక్క శక్తి తనలో ఉందని తనకు తెలుసు. అయితే దైవ చిత్తమే చేయాలని పౌలు కోరుకున్నాడు. అనేక సార్లు ఆ సోది చెప్పే ఆ స్త్రీ పౌలు వెంట పడుతుంది. ఎందుకని? ఆమె ఎందుకు పడుతుందో ఆమెకు అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే నన్ను బాగు చేయను. కానీ పౌలు ఎప్పుడైనా నువ్వు ఆగు, నీ కొరకు ప్రార్థన చేస్తాను అని అన్నాడా? కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవుని చిత్తాన్ని అడుగుతున్నారా? దేవుని సంకల్పం అడుగుతున్నారా? హల్లెలూయా. కానీ ఇప్పుడు అతడు ఆ దినదినము ఆమె ఏం చేస్తుందంటే అతన్ని వెంబడించి కేకలేస్తుందంట. ఏం చేస్తుంది? కేకలేస్తుంది. ఏమని? నువ్వు నిజంగా దేవుని సేవకుడివి, నువ్వు నిజంగా దైవజనుడివి, నువ్వు నాకు తెలుసు, నీ దగ్గర పరిశుద్ధాత్మ ఉంది నాకు తెలుసు అని ఆ దెయ్యం ఏం చేస్తుంది? కేకలో వేస్తుంది. అయితే ఒకరోజు దేవుని పరిశుద్ధాత్మ చెప్తుందంట. ఏమని? నువ్వు వెళ్ళి ఆమె కొరకు ప్రార్థించు. దేవుడు అనుమతి ఇచ్చేంత వరకు కూడా ఆయన ఏమీ చేయలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈరోజు దేవుని అనుమతితో పనేముంది? దేవుని అనుమతితో పనేమి లేదు. వెళ్ళడం, ప్రార్థన చేయడం, దెబ్బలు తిని రావడం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంకున్నా, ఏ కార్యం చేయాలన్నా ముందు దేవుణ్ణి అడిగి మనం చేయాలి. అదే క్రీస్తుకు మనం ఖైదీగా మార్చుకునుట. నాలో శక్తి ఉంది, నాలో ప్రభావం ఉంది కాబట్టి మీరు క్యూ కట్టండి, వచ్చి వరుసగా నేను చేతుల నుంచి ప్రార్థిస్తాను, మీరు డామ్ అని పడిపోండి చెప్పలేదు. క్యూ కట్టండి, డామ్ అని పడిపోండి అని చెప్పలే. దేవుడి అనుమతితోనే కొంతమందిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకరోజు నా ఆత్మ అతనికి అనుమతి ఇచ్చిందంట. అప్పుడు అతడు ఆమెలో ఉన్న ఆత్మను ఏం చేశాడంట? గద్దించాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఆత్మను ఏం చేశాడండి? ఆత్మను గద్దించినప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆమె ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. సోదివతుల ద్వారా ఏమవుతుందండి? సోది చెప్పే వాళ్ళ దగ్గర ఏం చేస్తారు? డబ్బు బాగా సంపాదించుకుంటారు. ఇప్పుడు వ్యాపారం పోయింది. ఇప్పుడు ఆ ప్రజలు ఊరుకుంటారా? అమ్మ చెప్పండి అమ్మ. అమ్మ పోన్లే, ఇప్పుడు బ్రతికింది, ఇప్పుడు దేవుడు బ్రతికించాడు అనుకుంటలేదు. ఈమె ద్వారా వచ్చే మన సంపాదన పోయిందని పౌలు మీద తిరగబడుతున్నారట. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, అతడు మాత్రము క్రీస్తుకు ఖైదీగా మాత్రమే ఉండెను. అప్పుడు అతడు ఆమెలో ఉన్న ఆత్మను గద్దించెను. ఖైదీగా ఉండుట ఏమిటో అతనికి తెలియను. హల్లెలూయా. వెంటనే ఆమెలో ఉన్న దురాత్మ ఏమైంది? విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరి ఇలా జరుగుతుందని దేవుడు ముందే తెలుసా? జగత్తుకు పునాది వేయడానికి ముందే తెలుసా? పౌలుని ఇలా ఎన్నుకుంటానని, పౌలుని ఇలాగ నేను పౌలు వాడుకుంటానని, పౌలు ఇలా జరుగుతుందని అవన్నీ దేవునికి ముందే తెలుసా? తెలుసండి. మన యొక్క ఉనికి అంతా కూడా ఆయనకు ముందుగానే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, మరొక వ్యక్తిని చూద్దాం. పాత నిబంధనలో మోషే దేవుని కనుగొనడానికి తన జ్ఞానాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. నిజమేనా అమ్మా? మోషే గొప్ప వైద్యుడు, మోషే గొప్ప ఇంజనీరు, మోషే గొప్ప అధికారి. నిజమేనా? తనకు ఎంతో జ్ఞానం ఉంది. కానీ అతడు దేవుని కనుగొనడానికి ఏం చేశాడు? మొదట తన జ్ఞానాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది, తన చదువును విడిచిపెట్టవలసింది. ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది అండి, రాయపూడి వెళ్ళాం కదా, అక్కడ ఏం జరిగిందంటే మేము ప్రార్థన ప్రారంభించాము. ఎప్పుడు అంతే, ప్రార్థన ప్రారంభించేటప్పుడు అక్కడో బాక్స్ ఇక్కడో బాక్స్ వస్తుంది. ఏం బాక్సు? బిర్యానీ బాక్స్ కాదు, సౌండ్ బాక్సు. వెనకతలు వచ్చేచ్చి ఎదరు వచ్చేచ్చి 3 వరుసగా ఉంటాయి.
స్టార్టింగ్ చర్చి మాత్రం వర్తమాన చర్చి, వెనకథలు వచ్చింది మరొక చర్చి, దాని తర్వాత వచ్చింది మరొక చర్చి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ మనం కూటమి పెడతాం, ఇక్కడ పాస్టర్ గారు వచ్చి వాకింగ్ చెప్తారంటే ఇక్కడ నుంచి ఏదో బాక్స్ సౌండ్ వస్తుంది, ఇక్కడ నుండి ఏదో సౌండ్ వస్తుంది. ఇక్కడేమో స్త్రీ బోధిస్తూ ఉంది, ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడేమో వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, మధ్యలో మనం ఏం చేయాలా అమ్మ చెప్పండి అమ్మ. వాళ్ళు ఎప్పుడు దాకా కొట్టుకుంటారు, కొట్టుకుని అలిసిపోతారు కదా. అప్పుడు ఇంచుమించు 12 గంటలకు ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు దాకా వచ్చిన వాళ్ళు 4 ముగ్గురు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తాం? ప్రవక్త చెప్పాడు కదా, మన కూట పెట్టిన తర్వాత ఎదుటి వాళ్ళు ఎవరైనా కూటమి పెడతాం, మనం ఏం చేయాలి? ఆ కూటాన్ని డిస్టర్బ్ చేసినట్లుగా మనం ఏమి, వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. కాబట్టి మేము సౌండ్ పెట్టలేదు, మైక్లో వద్దు అన్నాను. నేనైతే అది చెప్పాను, మైక్లో వద్దు, ఏమొద్దు. అక్కడో సౌండ్ వస్తుంది, ఎక్కడో సౌండ్ వస్తుంది, ఎందుకు వచ్చింది మనం కూడా ఇట్టాం అనుకో, మధ్యలో ఎలా ఉంటుంది తెలుసా? వీళ్ళు పాటలేస్తారు, వాళ్ళు పాటలాడతారు. ఏ పాటలలో తెలియక బుర్ర పిచ్చెక్కిపోయి వీడు సౌండ్ ఎట్లా ఇచ్చేటంటే వీడు కూడా ఏం చేస్తాడు, ఇంకా ఎట్లా. ఇది ఏంటంటే లోపం. కానీ దేవుడు మన అలాంటి స్థితిలో పెట్టలేదు. వాళ్ళు కొట్టుకుని అక్కడేమో స్త్రీ బోధిస్తూ ఉంది. బైబిల్ చెప్తుంది స్త్రీ బోధకులు అనేది బైబిల్లో ఎక్కడ మనకి. కానీ యేసుప్రభు శిష్యుల్లో 12 మందిలో స్త్రీలు ఉన్నారా? పోనీ దేవుడు మరి ఆ యొక్క ఏమంటారు నిబంధన మందసం మోయడానికి ఏ స్త్రీలను వాడుకున్నాడు? ఏమండి, మందసాన్ని వాడుకోవడానికి ఏ స్త్రీలు వాడుకున్నాడు దేవుడు? లేవీలు ఎక్కడైనా స్త్రీలుగా అక్కడ ఉన్నారా? యాజకులుగా ఉన్నారా ఎక్కడైనా? అని స్త్రీ పాత్ర బైబిల్లో కనబడుతూ ఉంది. వారు సంఘములో ఉండి రాత్రింపగలు వారు ప్రార్థించే వారిగా ఉండాలి. వారు పరిచర్య చే స్త్రీల వలె ఉండాలి. మీరు లూకా సువార్త 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ ఏమన్నారంటే, యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్యలో ఏ రోజు ఇంటి పనివాడైన కూజా భార్యకు యోహన్నయు సుసన్నయు యేసుకు అక్కడున్న వారికి పరిచారం చేయడానికి తమ ఆస్తులు ఇచ్చి వారికి ఉపచారం చేశారంట. ఎంతమందికి అర్థమవుతుంది? స్త్రీ పరిచర్యలు అలా ఉన్నాయి. మీరు చదువుతారు ఒకసారి లూకా సువార్త 8వ అధ్యాయం. ఒక మాట చూపిద్దాం, ఎందుకంటే మంచిది కదా, దేవుడు ఎందుకో ఆలోచించాడు. లూకా సువార్త 8 చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, శిష్యులు ఎంతమంది? అపవిత్రాత్మలు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియా. ఈమె ఎవరన్నా యేసుప్రభుకు ప్రత్యేకమైన సువార్తకురాలేటి, లేదా ఈమె ఏమన్నా పాస్టర్ ఏంటి? ఏమన్నా 7 దెయ్యాలు వెళ్ళబెట్టబడిన మగ్దలేన మరియా యేసుకు ఉపచారం చేయబడిన స్త్రీ ఆమె. మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఎందుకున్నారు? వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. అక్కడ కింద పుట్టినట్లో 4 అని ఉంది కదా, కింద పుట్టినట్లు ఏముందంటే ఆయనకు ఉపచారం. ఎవరికండి? నిజమేనా? ఈ స్త్రీలు ఏం చేశారు? దేవునికి ఏం చేశారంట? చేశారా? పౌలుతో కూడా కొంతమంది స్త్రీలు ఉన్నారా లేదా? వాళ్ళు కూడా ఏం చేశారు? సువార్త పనులో పాలి భాగస్తులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది? మేము అన్ని రంగాల్లో ఉన్నాం, ఫ్లైట్ నడుపుతున్నాం, ట్రైన్ నడుపుతున్నాం, దేవునికి స్తోత్రం. మేము ఏంటి ప్రపంచాన్ని ఏలుబడి చేద్దాం. నిజమే, ఇప్పుడు ఏలుబడి చేసే స్త్రీయే కదా. సహోదరులారా గమనించండి, స్త్రీకి దేవుడు మధురమైన ఆత్మనిచ్చాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ వర్తమానంలో బుక్స్ ఉన్నాయి, అక్కడే ఉంటాయి, పట్టుకుని వెళ్ళండి. స్త్రీకి ఏ ఆత్మనిచ్చాడంట?
మాధుర్యమైన ఆత్మనిచ్చాడంట. కానీ ఇప్పుడున్న స్త్రీలు ఏమైపోయారు? మాధుర్యతలా లేదు. మాధుర్యమైన ఆత్మ ఏం చేస్తుందంటే ఆ ఇంటిని చక్కదిద్దుతుందంట. చికాగ్గా ఉన్న తన భర్తను కూడా ఏం చేస్తుందంట? కూల్ చేస్తుందంట ఆ ఆత్మ. పిల్లల్ని కూడా ఏం చేస్తుందంట? మీకు కూడా తెలుసా అండి, పిల్లలకనే ఆ యొక్క స్త్రీ తను ఎంత కఠినాత్మురాలైనా, ఎలాంటి స్త్రీ అయినా సరే, ఆ సమయం వచ్చినప్పటికి బిడ్డలు కనేటప్పటికి ఆ బిడ్డల మీద ఏం చూపుతుందంట? తన ప్రేమను చూపుతుందంట. అలాంటి గొప్ప మాధుర్యంను ఆ తల్లికి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే సంఘములో స్త్రీలు ఏం చేయాలి? ప్రార్థించాలి, పరిచర్య చేయాలి. నిజమేనా? వారు కలలను దర్శనాలు కూడా కంటారు, కంటరని చెప్పట్లేదు, వస్తాయి. వారు సంఘాన్ని బలపరచాలి, ప్రవచించాలి. ఇది వదిలేసి ఏం చేస్తున్నారు? మైకులు తీసుకుని పులిపుటెక్కి వాళ్ళు ఇష్టానుసారంగా బోధిస్తూ ఉన్నారు. ఆ సహోదరి, నేను ఆమెను గౌరవిస్తూ ఉన్నాను, అక్కడ ఒక వాక్యం చెప్పింది. మానోహ భార్య గురించి చెప్తూ ఉంది. వారి మానోహ భార్య చాలా ప్రార్థనా పరురాలు. దేవుని ఆత్మ ఆమెను దర్శించింది. ఆమె మనిషి కుమారుని ప్రత్యక్షను పొందుకుంది. ఆమె సువార్తను అందుకుని సంసోనిని కన్నది. అవునా కదా? దేవుడు ఇచ్చాడు కదా. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే నాకు ఆమె చెప్తున్నది మాటలు గుర్తున్నాయి కాబట్టి చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ చెప్తుంది. ఒక్కసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. 1 కొరింథీయులు 13వ అధ్యాయము 14వ అధ్యాయం 34వ వచనం చదవండి. చదవండి, గట్టిగా చదవండి. వారు లోబడి ఉండవలసిందే కానీ, ఎక్కడంటే ఇది సంఘం అంటే ఏంటి? నువ్వు కూర్చున్న స్థలమే. అవునా కదా? సంఘంలో ఎలా ఉండాలంట? మరియు లోబడి ఉండవల్ల కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. మాట్లాడడం అంటే ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కాదు, నిలబడి మాట్లాడడం. దేవునికి స్తోత్రం. ఇలాగూ ధర్మశాస్త్రం చెప్పుచున్నది, వారు ఏమైనా నేర్చుకొనగోరిని ఎడలా ఇంట తమ తమ భర్తలను అడగవలను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానం. దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలు వెళ్ళినా నీ యొద్దకు మాత్రమే వచ్చినా ఎవడైనా తాను ప్రవక్తనను ఆత్మ సంబంధమైనను తలంచుకుని ఎడలా నేను మీకు రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకునేవాళ్ళను. ఎవడైనా తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనేమో. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుటకు ఆటంకపరచుకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగింపనీయుడి. ఈ మాటను బట్టి ఏమంటున్నారంటే, అక్కడ ఉన్న సంఘంలో స్త్రీలు అల్లరి చేస్తున్నారండి, గట్టిగా మాట్లాడుతున్నారండి, వాళ్ళు పెత్తనాలు చేస్తున్నారు. కనుకే పౌలు అలా చెప్పాడండి. పౌలు అందుకు చెప్పాడా? ఇది నేను ప్రభు వలన పొందుకున్నాను చెప్తున్నాడు. ఇది ప్రభు మాట అని చెప్తున్నాడు. కాబట్టి సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండమంటే దాని అర్థం ఇక్కడ వాక్యం చెప్పి అల్లరి చేయమని కాదు. వారు ఏదైనా నేర్చుకోవాలంటే తన భర్తను అడగాలి. నిజమేనా? తన ఎంట నేర్చుకోవాలి. ఆ కొన్ని విషయాలు తన పిల్లలకి ఏం చేయాలి? బైబిల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు, గుడ్డి భర్తమై, మనందరికీ తెలుసు, గుడ్డి భర్తమై తల్లి తనకు ఎంతో ఉపదేశించిందంట. బైబిల్లో యాకోబు తల్లి ఏం చేసింది? యాకోబుకి ఏం చేసింది? బోధించిందా? అమ్మ చెప్పండి. ఇంట్లో పిల్లలకు మాత్రం బోధించట్లేదు, కానీ దేవుని స్తోత్రం, వాళ్ళని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. సరే, మనకి ఎందుకులే. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, దేవుని చిత్తం లేకుండా, దేవుని సెలవు లేకుండా మనం ఏది కూడా చేయకూడదు. మోషే కూడా యేసు ప్రభువుని కలుసుకోవాలంటే, లేకపోతే దేవుని కలుసుకోవాలంటే తన జ్ఞానాన్ని కూడా ఏం చేయవలసి వచ్చును? విడిచిపెట్టవలసి వచ్చిందా? అతడు కూడా ఒక ఖైదీగా మారిపోయాడు. నిజమేనా? అతడు పూర్తిగా తను క్రీస్తుకు ఖైదీగా మార్చుకున్నాడు. అప్పుడు దేవుడు అతనిలో ఉన్న లోకమంతటిని ఏం చేశాడంట? దులిపేశాడంట. లోకమంతటిని ఆయనలోంచి ఏం చేశాడు? తీసేశాడా? ఆయనలో ఉన్న ప్రతి ఒక్క చదువుని, జ్ఞానాన్ని, తెలివితేటలను అన్నిటినీ దులిపేశాడా?
ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వంకర కర్ర పెట్టుకుని అమ్మా వంకర కర్ర పెట్టుకుని గొర్రెలు మేపడం నేర్పిస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక సేవకుని పని చేయాలంటే ముందు అతడు గొర్రెలను గాయడం నేర్చుకోవాలి. నిజమేనా? తన జ్ఞానం ద్వారా సేవ చేయలేడు, తన తెలివితేటల ద్వారా సేవ చేయలేడు. ముందు అతడు తను తగ్గించుకుని క్రీస్తు ఖైదుగా మారిపోవాలి. అటు తర్వాత దేవుడు అతన్ని గొర్రెల కాపరిగా మార్చాలి. ఆ గొర్రెలను అర్థం చేసుకోవాలి. నిజమేనా? నిజమేనండి. అవసరమైతే అతడు గొర్రె రూపంలోకి మారిపోవాలి. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. అతడు గొప్పవాడే, కానీ ఒక దినమున అగ్నిస్తంభం యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నాడు. నిజమేనా? ఎక్కడున్నాడు? అగ్నిస్తంభం అతను దర్శించిందా? అతను అగ్నిస్తంభం మాట్లాడిందా? ఆ పొదలోంచి అగ్నిస్తంభం మాట్లాడిందా? ఆ దర్శనానికి అతను ఏమైపోయాడు? తను పూర్తిగా తగ్గించుకున్నాడు. అతడు తన నోటి మాంద్యం గలవాడు, నెత్తి పెదవులు గలవాడు, తను మాట్లాడలేనని చెప్పాడు. దేవుడు అతన్ని ఖైదీగా చేశాడు. చూసారా? నీ సొంత పరిశోధన వల్ల నువ్వు ప్రయత్నించుట కాదు. మోషే ఏమన్నా అక్కడున్న ఆకులు తీసుకెళ్ళి నేను లాబొరేటరీలో చెక్ చేస్తాను ఎందుకు కాలిపోలేదని అన్నాడా? అమ్మా మనమైతే ఏం చేద్దాం? అయ్యో చెట్టు కాలిపోతుంది, ఇక్కడ నిప్పు ఎవరెట్టారు, ఇక్కడ ఎలా వచ్చింది నిప్పు అని మనం ఏం చేస్తాం? అన్ని పరిశోధనలు చేస్తాం. దేవునికి స్తోత్రం. లాస్ ఏంజల్స్ ఎందుకు కాలిపోయింది? ఎవడు నిప్పెట్టాడో అని పరిశోధన చేస్తాం వచ్చారంట. అది దొరకదు. అది అంతు చిక్కని మర్మం. దేవుడు ఆ పొయ్యిను రాజబెట్టిన ఎడల ఎవడు ఆర్పగలడు? దేవుడు తలుపు వేసిన ఎడల ఎవడు తీయగలడు? నిజమేనా? ఆయనకి తెలియనిది ఏది కూడా మానవుడు కూడా కనిపెట్టలేడు. అందుకే మోషే తన జ్ఞానం చేత అక్కడ ఆకులు ఎందుకు కాలిపోవట్లేదా, ఇతడు దేవుడేనా, ఈ స్వరం దేవునిదేనా అని అనుకోలేదంట. తన జ్ఞానాన్ని అంతా అక్కడ విడిచిపెట్టాడంట. అప్పటికే తన జ్ఞానం పోయింది కదా. 40 సంవత్సరాలు జ్ఞానం అంతా ఏమైపోయింది? ఊడ్చేశాడా? 40 సంవత్సరాలు ఓల్చేశాడు, మొత్తం ఖాళీ చేసేసాడా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? మోషే చాలా అందగాడని బైబిల్ చెప్తుంది. అమ్మా అతి సుందరుడు, అతి సుందరుడని రాయబడిన ఒక వ్యక్తి ఎవరంటే అతడు మోషే. బైబిల్ అంతా చదువుకుంటే అతడు అతి సుందరుడు అంట. కానీ ఈ అతి సుందరుడు యొక్క సంబంధం ఎవరు చూశారు? అతి సుందరుడికి సంబంధం ఎవరు చూశారు? అమ్మ చెప్పండి అమ్మా. ఆ సుందరవతి ఎవరు? సిప్పోరా. ఎవరు ఆమె? నిగ్రోస్ ఎలా ఉంటారు చెప్పండి అమ్మా. నిగ్రోస్ ఎలా ఉంటారు? వాళ్ళ అక్క వాళ్ళ అన్నీ అన్నారంట. ఏ మనకు ఎవరు దొరకనట్టు దాన్ని చేసుకున్న పెట్టి నువ్వు దాని ముఖం చూసావా? దాని మూతి చూసావా? వెనకతలు చూసావా ఎంత సీట్లు ఎత్తున్నాయో? అమ్మ అర్థమవుతుందా? తప్పుగా అనుకోవద్దు. ఆ నిగ్రో వాళ్ళకి అన్నీ ఎక్కువ ఉంటాయి, పేదాలు ఎత్తుగా ఉంటాయి. నిజమేనా? తెలుసు కదండి నిగ్రోస్ ఎలా ఉంటారో. అలాంటి స్త్రీని అతడు ఏం చేశాడు? దేవుడు చూశాడు జత. మనుషులకు తన కళ్ళుతో చూస్తే పడిపోతారు, కానీ దేవుడు ఎలా చూస్తాడు? హృదయమును చూసి ఏర్పాటు చేస్తాడు ఆయన. హృదయమును జత చేయవాడు దేవుడు. అందుకే ఈ కోపిష్టైన సిప్పోరాకి ఎవరిని జత చేశాడు తెలుసా? కోపిష్టైన భర్తనే జత చేశాడంట. మోషే కూడా చాలా కోపం. ఒక్క గుద్దుతో, బాక్సింగ్ తెలిసినోడు ఒక్క గుద్దుతో, అమ్మ వింటున్నారా, ఒక్క గుద్దుతోనే అయిపోయాడంట ఐగుప్తుడు. ఎంతమందికి అర్థమవుతుంది? తన కోపం ఎందుకు? తన ప్రజల్ని ఏదైనా అంటుంటే అతనికి కోపం వచ్చేసింది. తర్వాత 40 సంవత్సరాల తర్వాత అతని కోపం అంతా ఏమైపోయింది అమ్మ? 40 సంవత్సరాల తర్వాత ఏమైపోయింది? బాక్సింగ్ కాస్త అయిపోయింది. శరీరం ఏమైపోయింది? వంగిపోయాడు. వంకర కర్రట్టుకున్నాడు. పట్టుకున్నాడా? పదుపుడు ఎక్కడికి ప్రపంచ దేశాలను వణికించిన ఐగుప్తు కంట ఈ వంకర కర్రట్టుకుని యుద్ధానికి వెళ్ళాలంట. ఏంటి ప్రభువా, అక్కడ రౌతులుంటాయి, రథాలుంటాయి, చక్రాలుంటాయి. అంతకంటే గొప్ప నేను కొన్నాను.
హల్లెలూయ. శత్రువు ఎంత పెద్దోడైనా కానీ నాకెందుకు, నా వెనకతలు ఎవరున్నారు, నా ముందు ఎవరున్నారు, నాకు అండగా ఎవరున్నారు, నా కోటగా ఎవరున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మోషే మాత్రం ఏమి, ఇప్పుడు తన లోపల ఉన్న జ్ఞానాన్ని అంతా ఒలిచేశాడు. దేవుడు తన జ్ఞానాన్ని ఒలిచేశాడు, తన తెలివితేటలను ఒలిచేశాడు. అతడు గొప్పవాడే, కానీ ఒక దినం అగ్నిస్తంభం యొక్క సన్నిధిలో నిలబడాడు. అతడు నోటి మాంద్యం గలవాడు, అతడు తాను మాట్లాడలేని చెప్పాడు. దేవుడు అతను ఖైదీగా చేసుకున్నాడు. చూచారా, నీ సొంత పరిశోధన వల్ల నువ్వు ప్రయత్నించడం వల్ల కాదండి. అతడు అక్కడికి వెళ్ళి క్రియ చేయు కలుగు శక్తితో దేవుడు అతన్ని నింపవలసి ఉండెను. ప్రభువా, నువ్వు చెప్పుచున్నదంతయు నేను ఫరోకు చెప్పాను, కానీ అతడు నా మాట వినలేదు. ప్రభువా, ఏం చేయమంటావు అని అంటే దేవుడు ఏమన్నాడు? ఒక గుద్దు గుద్దపోయావా అన్నాడా? నువ్వు బయటకు వచ్చావు కదా, వచ్చినప్పుడు ఐగుప్తును ఒక గుద్దు గుద్దుతో చంపేశావు కదా, ఏమైపోతుంది నీ బలం, ఎల్లు ఒక గుద్దు గుద్దే అన్నాడా? అమ్మ చెప్పండి అమ్మ. ప్రభువా, నువ్వు ఏదైతే చెప్పన్నావు ఫరోకి నేను చెప్పాను, ఫరో మాత్రం సస్యమర నేను పంపను అన్నాడు. హల్లెలూయ. అయితే ఏమన్నాడు తెలుసా? మోషే, నీ కర్ర తీసుకుని తూర్పు వైపు చాపు, ఈగలు రప్పించు. అమ్మా, దేవుడు పని చేయాలంటే ఎవరితో చేస్తాడు? తన వ్యక్తులతోనే, తను ఏర్పరచుకున్న దైవజనులతోనే దేవుడు తన పని చేస్తూ ఉంటాడు. మోషే వెంటనే కర్రను ఎత్తి ఏం చేశాడు? తూర్పు వైపు చూపించి ఈగల కలుగును గాక అన్నాడు. అనగానే ఏమైంది? వచ్చాయా? అది దేవుని మాటేనా? ఈగలు ఉనికిలోకి వచ్చాయా? చెప్పండి. మోషే ఈగల కలుగు చేశాడా, దేవుడా అక్కడ కలుగు చేసింది? దేవుడు సెలవిచ్చాడు, మోషే పలికాడు. దేవుడు సెలవిచ్చాడు, మోషే చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో మోషే అదే చేశాడు. అందుకే దేవుడు అక్కడ గొప్ప కార్యమును సృష్టించాడు. ఈగలు కలుగును కాక అనగానే అవి ఉనికిలోకి వచ్చాయి. ఎందుకనగా ఫరో అతని మాట వినలేదు. ఎవరు వాటిని తోలివేయి చాలరు. దేవుని వాక్య సంఖ్యలో అతడు ఎలా ఉన్నాడు? ఒక పూర్తిగా ఒక ఖైదీ వలె ఉన్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే దానికి అతడు కట్టుబడి ఉన్నాడు. అలాంటి వారే దేవునికి కావాలి. అమ్మ చెప్పండి అమ్మా. ఇప్పుడు దేవునికి కావాల్సిన వాళ్ళు ఎవరు? మన సొంత చిత్తాలతో, సొంత ఆలోచనలతో ముందుకు పోతే దేవుడు వాడుకోడండి. దేవుడు వాడుకోవాలంటే ముందు మనం ఏం చేయాలి? ఖాళీ అయిపోవాలి. మనం ఖాళీ చేసేసుకోవాలి. మనం ఒలిచేసుకోవాలి. మన జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. మన సొంత ఆలోచన పక్కన పెట్టాలి. దేవుడు ఏదైతే చెప్తాడో అప్పటి వరకు వెయిట్ చేయాలి. ప్రవక్త అంటున్నాడు, మనం దేవునికి ప్రార్థిస్తామంట. ప్రార్థించిన తర్వాత దేవుడు ఏదైనా సమాధానం చెప్పిన దాకా వెయిటింగ్ చేయమంట. అవునా కదా? మన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్రార్థన చేస్తాం, మళ్ళీ మరొక నిమిషంలో ఆయన చెప్పేలా. మనం చాలా అబ్రాహం కంటే నీతిమంతులం కదా అమ్మా. అందరూ ఇక్కడ ఉన్నారా? అబ్రాహము నీతిమంతుడు ఎవరు సాక్ష్యం ఇచ్చారు? అబ్రాహము యొక్క మరి చిన్న తప్పుదం చేసినందుకు అబ్రాహంతో దేవుడు ఎన్ని సంవత్సరాలు మాట్లాడలేదు? 13 సంవత్సరాలు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మనం మాత్రం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయాలి? వెంటనే వచ్చేయాలి సమాధానం. ఎందుకంటే మరి ఆయన ఏంటంటే ఎవరైనా ఆయన నీకు పనివాడు కదా. నువ్వు ఏది అడిగితే అది నీకు వెంటనే బేరార్ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అంటే మన ఆజ్ఞలేగానే ఆయన ఏం చేస్తాడు? ఆర్డర్లను తెచ్చి ఇచ్చేసినట్టుగా లేదండి. ఆయన గొప్ప సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు చేస్తాడన్న. మన ఒక దైవజనుడు చెప్తున్నాడు, చాలామంది అనంట దేవుని ఏం అడగాలో తెలియక, ఎలా ప్రార్థించాలో తెలియక చిన్న చిన్న వాటిని అడుగుతారంట. అమ్మా, అవి మనం కూడా సాల్వ్ చేసేసుకోవచ్చు. కానీ మనం ఏం చేద్దాం? మనం ప్రార్థిస్తాం. మోషేతో దేవుడు ఏమో మాట అన్నాడు. ఏమన్నాడు? మొరపెట్టనేలా. కానీ మనం ఏం చేద్దాం? దేనికి మొరపెట్టాలో తెలీదు, కానీ ఏం చేద్దాం? అన్నిటికి ప్రభు నాకు గుడ్డముక్క కావాలి ప్రభు, నాకు అగ్గిపెట్టు కావాలి ప్రభు, నాకు సొమ్ము కావాలి ప్రభు, నాకు సేట కావాలి ప్రభు. ఏమండి ఓ మాట్లాడుతున్నాను, రేషన్ కార్డు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి అమ్మా చెప్పండి. రేషన్ కార్డు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి?
ఇప్పుడు మనకు సచివాలయం వచ్చింది కాబట్టి సచివాలయం దగ్గరికి పోవాలి. సచివాలయం వినకపోతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి. మున్సిపల్ వాళ్ళు కూడా వినకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రేషన్ కార్డు కావాలని డైరెక్ట్గా మోడీ గారి దగ్గరికి వెళ్ళిపోయి అడిగితే, ఆ మోడీ గారిని అడిగేస్తే, ఏమండి మోడీ గారు మీరు మా దేశానికి ప్రధాని, మాకు రేషన్ కార్డు లేదయ్యా, మాకు ఇప్పించాను అడిగితే ఏమంటాడు? వాట్ ఈస్ దిస్? ఏంటి నీకు కావాల్సింది? రేషన్ కార్డా? ఏమండి ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఉండడానికి నీడ లేదనో, లేదా నా జాబ్ లేదనో, నాకు అది లేదనో, నాకు ఏదో కావాలని అడగాలి, నాకు కాంట్రాక్ట్ కావాలనో ఏదో అడగాలి. అడగవలసిన వాటిని అడగడం అనేసి ఏమడుగుతున్నాడంట, వార్డులో ఉన్న కౌన్సిలర్ని అడిగినా చేసి ఇచ్చేస్తాడు. ఏంటది? అవునా కదా? చెప్పండి. మనం కూడా ఏం అడగాలో కూడా దేవుని తెలియక మనం కూడా ఏం చేద్దాం, ప్రభా చెంబు కొనుక్కోవాలనుకుంటున్నాను, ప్రభా చేట కొనుక్కోవాలనుకుంటున్నాను, ప్రభా నేను గరిటె కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను అగ్గిపెట్టి కొనుక్కోవాలనుకున్నాను. మన ప్రార్థనలు అలాగే ఉన్నాయి. అందుకే మనం ఏమవుతున్నాం, ఏది అడగాలో అది అడగట్లేదు. అడిగితే పెద్దవి అడగండి, లేకపోతే మౌనం కూరుకోండి. నేను అడుగుతున్నాను పెద్దదే, నా స్వార్థం కొరకు కాదు, అందులో కూడా నా స్వార్థం ఉంటే పనికిరాదు. నేను పెద్దది అడుగుతున్నాను, ప్రభా నువ్వు పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నాకు అందరికంటే మంచి పరిచయం ఇవి, నాలో ఉన్నదంతా ఒలిసే, నా జ్ఞానం ఇక్కడ పనిచేయకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ కొన్ని పాయింట్లు రాసుకున్నానండి, ఇంచుమించు 4 పాయింట్లు మీకు చెప్పాను, ఏమీ ముందుకు వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. అంతా దేవుడు తన ఆత్మ ద్వారా ఏదైతే మాట్లాడతాడో అదే మీ ముందు పెట్టాను. దేవునికి స్తోత్రం. ముగిస్తూ ఉన్నాను, ముగించమంటారా? హల్లెలూయా. మరి మోషే తన జ్ఞానాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడా? మనం ఏం చేస్తున్నాం? విడిచిపెట్టట్లే. మన పరిశోధనలు ఎక్కువైపోయి మనకి ఎందుకు ఇలా జరిగింది మనం పరిశోధించుకుంటేనే సమయానంతా ఏం చేస్తున్నాం? అందరు ఇక్కడ ఉన్నారా? ఓ మాట చెప్తున్నాను వినండి. అమెరికా దేశంలో జరిగిన సంఘటన. బైబిల్లో కొన్ని విషయాల్ని కొంతమంది నాస్తికులు నమ్మరు, నాసిజం అంటారు వాళ్ళు నమ్మరు. వాళ్ళు బైబిల్ మీద బురద వెళ్ళడానికి వాళ్ళే బైబిల్ని తీసుకుంటారు. నిజమేనా? ఏమండి, మనల్ని తిరుగుబాటు చేయడానికి మన మీద ఒత్తిడి తీసుకురావడానికి కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? బైబిల్లో వాక్యాలే తీసుకుంటున్నారు. అమ్మా, అపవాదిగాడు ఏం తీసుకున్నాడు చెప్పండి? ఆడే బయట మాట ఏం తీసుకోలేదు, బైబిలే తీసుకున్నాడు. ఆడు ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. వాడికి కావాల్సింది బైబిలే. ఎక్కడ ఏ మాట ఉంటుందో ఆ మాటకి ఏదైతే కలుపుతామో అని ట్రై చేస్తుంటాడు ఆడు. అలాగా ఒక అమెరికాలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా అతను వ్యాన్ పెట్టుకుని, ఆ వ్యాన్ మీద ఒక చేపను పెట్టుకుని, ఆ చేప బొమ్మ లాంటిది పెట్టుకుని, ఎలాంటి చేప యోనాను మింగి కడుపులో ఎలా ఇట్టుకుంది, బైబిల్ అబద్ధం అని ఏం చేస్తున్నాడు అతడు? ఒక కాన్సెప్ట్ తయారు చేసి అతడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక సండే స్కూల్ టీచర్, ఒక యమన అమ్మాయి, ఆమె ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ అక్కడ సండే స్కూల్ నిర్వహిస్తూ ఉన్నది. ఆమె ఎప్పుడు తరచూ ఏం చేస్తుంది? సండే స్కూల్ పిల్లలు ఎక్కువ ఏం చేస్తారు? యోనా చరిత్ర మీకు ఎవరికి తెలియదు, సండే స్కూల్ పిల్లలు మాత్రం బాగా తెలుస్తుంది. పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అది. యోనా జీవిత చరిత్ర, గొలియాతు దావీదుని ఎలా చంపాడు, దావీదు గొలియాతుని ఎలా చంపాడు, నిజమేనా? ఇవి చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్టులు. అతడు ఆమెను ఆపాడంట, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆపాడంట. ఆమె అన్నదంట, ఏంటి సార్ ఎందుకు ఆపారంటే, ఏమ్మా బైబిల్ అంతా నమ్ముతావంటే, నమ్ముతానండి. అంతా నమ్ముతావా? అంతా నమ్ముతానండి. అసలు ఆ చేప కడుపులో యోనా ఉండడం ఏంటి? ఇది విచిత్రం కాదు? అంత పెద్ద మనిషి ఆ చేప కడుపులో 3 రోజులు ఎలా ఉన్నాడు? అదంతా బైబిల్ ఫేక్ అమ్మా. చేప ఎక్కడైనా నోట్లో మింగి ఉంచుకుంటుంది ఆ కడుపులోకి వెళ్ళిన వ్యక్తి బతుకుతాడా, అరిగిపోడా, చచ్చిపోడా అని చెప్తూ ఉంటుంటే ఆమె అన్నదంట, అయ్యా నా దేవుడు నా కొరకు బైబిల్లో ఏదైతే రాశాడో నేను అది నమ్ముతున్నాను అని చెప్పాను. హల్లెలూయా. నువ్వు అదే నమ్మి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావా? నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు, దాన్ని నమ్మకపోవడం వల్ల నువ్వు పరలోక రాజ్యం వెళ్తావని అన్నాడంట. అంటే ఆమె అన్నదంట, నేను దాన్ని నమ్ముట వల్లనే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. నా దేవుడు ఆ వాక్యాన్ని బైబిల్లో రాశాడు, నేను నమ్ముట వల్లనే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను.
మరి నమ్మకపోతే మరి నువ్వు నమ్మటం వల్ల నువ్వు నరకని పోతావు నేను చెప్తున్నాను. సరే, నేను నమ్మకపోవడం, నువ్వు నమ్మట్లే కదా, నువ్వు నమ్మట్లేదు. ఒకవేళ నువ్వు నమ్మకపోవడం వల్ల నువ్వు ఒకవేళ పరలోక రాజ్యం రావాలని నీకు ఉద్దేశం ఉంది, నువ్వు నమ్మట్లే. సరే, ఒకవేళ అక్కడ నువ్వు కనబడితే నేను దేవుణ్ణి అడుగుతానులే ఈ విషయాన్ని. అక్కడికి యోనా ఉంటాడు కదా, యోనాని అడుగుతానులే అన్నదంట. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే నమ్మకపోవటం వలన అతను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాడు. నమ్మిన వాళ్ళు ఎక్కడ పోతారంటే నరకానికి. ఆమె అంటుంది నేను నమ్ముటం వల్ల అక్కడికి వస్తుంది. ఒకవేళ నేను నమ్మకపోతే, నువ్వు చెప్పినట్లు నేను నమ్మకపోతే ఇద్దరం కలిపి నరకంలో మాట్లాడుకోవచ్చులే అన్నదండి. ఎంతమందికి అర్థమవుతుంది? నేను నమ్ముతున్నాను, పరలోక రాజ్యంలో ఉంటాను, నువ్వు నమ్మట్లేదు, నేను నీ మాట నేను ఏకీపించాను అనుకో, నువ్వు ఎక్కడ ఉంటావు? అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి యోనా అక్కడ ఉంటాడా? ఉండడు. ఒకవేళ యోనాను కలుసుకోవాలంటూ నేను నమ్మింది నువ్వు నమ్ము, యోనాను కలుసుకుందాం. లేదా నేను యోనాను కలుసుకొని నేను నమ్మను అంటావా? నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్ళిపో అని చెప్పి అన్నదంట. ఇప్పుడు చెప్పండి, ఎవరు నమ్మాలి? ఇప్పుడు యోనాను వెళ్ళి అడగాలంటే ముందు వాక్యాన్ని నమ్మాలి. మోషేను ఆ పొద ఎందుకు కాలిపోదని అడగాలంటే నువ్వు మోషే వాక్యాన్ని నమ్మాలి. పౌలు కార్యాలు ఎలా చేశాడని తెలుసుకోవాలంటే నువ్వు పౌల్లో ఉన్న దేవుణ్ణి నమ్మాలి. పౌలుతో మాట్లాడాలంటే పౌలు యొక్క దేవుణ్ణి నువ్వు నమ్మాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నమ్మకపోవడానికి బైబిల్లో ఏది కూడా ఫేక్ అనేది లేదు, అంతా దేవుని పరిశుద్ధాత్మతో రాయబడింది. నమ్ముట నీ వల్ల నమ్మువానికి సమస్తము. కాబట్టి మన జ్ఞానాన్ని ఏం చేద్దాం? విడిచిపెట్టేద్దామా? ఆ చిన్న అమ్మాయి అంటుంది, సర్లేండి మీరు నమ్మకపోతే పోనీ, నేను నమ్మడం వల్ల నరకని పోతే అక్కడికి వస్తారు కదా, అక్కడ మాట్లాడుకుందాంలే అన్నదంట. ఎంతమందికి అర్థమవుతుంది? అలాంటి ఏమంటారు దాన్ని, ఇన్స్పైర్తో మనం ఏం చేయాలి? అలాంటి విశ్వాసంతో మనం ముందుకి సాగాలి. అలాంటి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు చివరిగా చెప్తున్నాడు, జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి పసిబాలురు వంటి వారికి దేవుడు తన వాక్యాన్ని బయలుపాటిస్తున్నాడు. అర్థమైందండి? కాబట్టి మనం అందరం ఎవరికి ఖైదీగా ఉండాలి? ఈ రోజు నుంచి అడుగుతారా, ప్రభువా నన్ను నీకు ఖైదీగా మార్చుకో. నిజమేనా? ఆయనకి ఖైదీగా ఉన్నావంటే నిజంగా ఆయన ఎలా వాడుకుంటాడు? ఆయన పని కొరకు నీకు పనిముట్టుగా వాడుకుంటాడు. నువ్వు ఆయనకి ఖైదీగా అయితే నువ్వు లోకాన్ని కూడా విడిచిపెడతావు, ఆయన కొరకు సమస్తాన్ని నువ్వు ఏం చేస్తావు? త్యాగం చేస్తావు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థించుకుందాం. అందరూ కూడా దయచేసి అందరూ లేచి నిలబడదాం.